కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకం లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు, అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. ఎందుకు రారు అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా, ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి చాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా బయటకు గెంటారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి. మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం. అనేక సమస్యల పరిష్కారం దొరుకుతోంది. విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం. రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం, నాయకుల మధ్య ఓరి కోసం కొంతమంది ఆవారా వాళ్ళు ఉంటారు. కొన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఆవారా వాళ్ళు చేతకాంత అద్దములు, వక్ర భాషలు చెప్పి తప్పుదారు పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీ ఆరుల పప్పులు ఉడకవు నా దగ్గర అని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా. కనీసం అవగాహన, ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు బుధాన్ని వేసుకుంటారు. చూస్తున్నారు పచ్చి బూతులు. ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. వీళ్ళు కుంభకోణాలు మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసి కేసులు పెట్టించుకునే దౌర్భాగ్యం తెచ్చారు. ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే పరిస్థితి తెచ్చారు.